Hello guys, so welcome to Ride to Pune Day 3 and today our destination is Sinhat Fort. Actually కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాం. టైమ్ ఈజ్ అరౌండ్ 9:15 అండ్ 45 మినిట్స్ పడుతుంది మనకి రీచ్ అవడానికి. 1 అవర్ అనుకున్న ట్రాఫిక్ వల్ల 10-15 కల్లా మనం అక్కడ ఉంటాం. లెట్స్ గో. మనమైతే స్టార్ట్ అయ్యాము అండ్ 43 మినిట్స్ 21 కిలోమీటర్స్ మన డెస్టినేషన్కి. యాక్చువల్లీ ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ నేను నైట్ వాకింగ్కి వెళ్ళాను కదా, బాగా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 10:30 సంథింగ్ అయ్యింది. మళ్ళీ ఎడిటింగ్ కొంచెం చేద్దామని చెప్పి ట్రై చేసా, అది ఫ్రేమ్స్ సరిగా కట్ అవ్వట్లేదు అండ్ వీడియో రెజల్యూషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా రావట్లేదు. సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలేమో ఒకసారి మళ్ళీ ట్యూటోరియల్స్ చూద్దామని చెప్పి మధ్యలో డ్రాఫ్ట్ సేవ్ చేసి ఉంచాను. అందుకే లేట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఎలా అయినా నేను చేద్దాం అనుకున్నా, ఇంకా లేట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే సింహత్ ఫోర్ట్ చూద్దాం. సింహత్ ఫోర్ట్ చూసి అదే కొంచెం లేట్ స్టార్ట్ అయ్యా ఈరోజు. కొంచెం మినిమల్ రెస్ట్ తీసుకుంటే మార్నింగే మనం ఇప్పుడు వెళ్ళి రావడానికి వర్స్ట్ కేసులో 2 o'clock అయినా 2 నుంచి నేను పక్క ఎడిటింగ్ మీద కూర్చుంటా. ఈవినింగ్ వరకు 8 వరకు ఎడిటింగ్ మీద కూర్చుంటా, అక్కడికి వెళ్ళను. మధ్యలో వెళ్తే వడాపావు తినడానికి వెళ్తా. నిన్న తినలేదు అన్ఫార్చునేట్లీ, అది దాని ఆల్టర్నేటివ్ ఏదో దొరికింది, అది నాకు నచ్చలేదు. ఊరికి వెళ్ళలేదు ఈసారి. మనం లోనావల్ వెళ్దాం. లోనావల్ ఆల్రెడీ చెప్పాక చాలా మోస్ట్ అవైటెడ్ రైడ్ అండ్ ఐఎమ్ ఫైనల్లీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ ఆ ఫోర్ట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, లోగాద్ ఫోర్ట్. అసలు నేను అది వ్యూ పాయింట్స్లోనే నేను ఏమంటారు విజిటింగ్ పాయింట్స్లో నేను అది నోట్ కూడా చేసుకోలేదు. డెస్టినేషన్కి వెళ్ళాక అది ఉంది, వెళ్ళాము. మ్యాన్ ఇట్స్ ఆసమ్, ద వ్యూ ఆఫ్ దేర్ ఇస్ ఆసమ్. సో గాయ్స్, మనకి సింహత్ ఫోర్ట్ వెళ్తుంటే దారిలో ఒక లేక్ కనిపించింది. యాక్చువల్లీ చాలా పెద్దది, చాలా బాగుంది. జస్ట్ టేక్ క్విక్లీ వీడియో ఆఫ్ ఇట్ అండ్ విల్ అగైన్ కంటిన్యూ. ఇక్కడ చాలా ఉన్నాయి స్నాక్స్కి. పానీపూరి కూడా ఉంది మార్నింగే. సో మనం సింహత్ ఫోర్ట్ ఘాట్ ఎంటర్ అయ్యాము. కిందే చెకింగ్ ఉంది, చెక్ చేయలేదు కానీ గేట్ దగ్గర ఎంట్రన్స్ ఫీ తీసుకున్నారు 50 రూపీస్ అట. ఒక బైక్, కార్ 100 అనుకుంటా. అండ్ ఇక్కడి నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది.
సింహద్ ఫోర్ట్, మహారాష్ట్ర టూరిజం, ఫాలింగ్ రాక్స్. ఏ మొత్తం ప్లెయిన్గానే ఉంది కదా. ఫాలింగ్ రాక్స్ ముందు ఉండొచ్చు మేబీ, ఈ కొండపై నుంచి ఉండొచ్చు. ఈ చిన్న చిన్నవి కావు కానీ ఇలాంటి పెద్దవే ఏదైతే కొంచెం స్లోప్గా ఉన్నాయో ముందు. అని క్యాటిల్ అలర్ట్ ఉంది, అప్ స్టీప్ అలర్ట్ ఉంది. మిస్సింగ్ సైడ్గా ఆపాలి మనం. ఫైవ్ కిలోమీటర్స్లో మన సింహద్ ఫోర్ట్ ఉంది. కానీ వాట్ వ్యూ! ఆ లేక్ ఉంది కదా మనం వచ్చింది దారిలో కనిపించింది, ఆ లేక్ అది మీకు దూరంగా కనిపిస్తుంది కదా, దట్ మిర్రర్ వాటర్.
ఓకే, టైం 12 అయింది అండ్ మనం రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. చెప్తాను అసలు ఆ ఫోటోలో ఏమైంది అని. ఘాట్ దిగుతున్నాం, ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం ఒక 10-15 మినిట్స్లో. ఓకే, పైన వెళ్ళా అండ్ యాక్చువల్లీ నేను లాస్ట్ చూపించిన వ్యూ నుంచి పైకి వెళ్ళాక మొత్తం ఇవే షాప్సే ఉన్నాయి తినడానికి. పైన ఒక దేశీ రెస్టారెంట్ ప్లేస్ పెట్టారు, మొత్తం రెస్టారెంట్స్ అటు ఇటు మధ్యలో అక్కడక్కడ చెట్లు. మెయింటెనెన్స్ బాగాలేదు యాక్చువల్లీ. అండ్ అంతే, ఇంకా ఏం లేదు. పైన యాక్చువల్లీ పెద్దది, చాలా చాలా పెద్దది, లిటరలీ చాలా పెద్దది. మొన్న చూసిన నల్దుర్గ్ ఫోర్ట్ అండ్ లోగాద్ ఫోర్ట్ కంటే లోపల చాలా పెద్దది. బట్ మెయింటెనెన్స్ యాక్చువల్లీ లోగాద్ ఫోర్ట్ బాగా మెయింటైన్ చేశారు దీనికంటే. ఎందుకంటే పైన వాళ్ళు ఏం పెట్టలేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో నేచురల్గా లాగా వదిలేశారు. ఇది పైన అన్ని షాపులే అండ్ మొత్తం చెత్తే. డస్ట్బిన్లో ఉండదు, చెత్త మొత్తం బయట ఉంటుంది. ఎక్కడ చూసినా పాడేసిన ప్లేట్స్, వాటర్ బాటిల్స్, కప్స్, అంతే. పైన అదొకటి తప్ప చాలా చాలా పెద్దది, చాలా బాగుంది. వ్యూ అయితే ఎక్కడి నుంచి చూసినా మనకి వ్యూ ఉంటుంది, బాగుంది. సో అంతే, మన మెయిన్ 2 డెస్టినేషన్స్ మనం కవర్ చేసాం. అడిషనల్గా లోగాద్ ఫోర్ట్ ఒకటి మనకి బాగా ఇంప్రెస్ అయ్యాను, అంతే. రైట్ టు పూణే, 3rd డే, డెస్టినేషన్స్ ఆర్ డన్. ఇప్పుడైతే టైం 12, ఇంటికి వెళ్ళిపోతా. ఒక ఇంటికంటే స్టేకి ఒక 1 అవర్లో వెళ్ళిపోతా. మధ్యలో ఒకసారి వాటర్ తాగి ఒకవేళ ఏమైనా తింటే మళ్ళీ అక్కడ డిలే అవ్వచ్చు. వెళ్ళి ఎడిటింగ్ ఎలా అయినా ఒకసారి ప్రాబ్లం ఏంటనేది రిజాల్వ్ చేసుకోవాలి యూట్యూబ్లో చూసి ఎలా అయినా ఈరోజు Day 1 వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా అయినా సరే. దట్ ఈస్ ద టార్గెట్. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. రేపు వీలైనంత ఎర్లీ స్టార్ట్ అవుతా. చెప్పా కదా, అక్కడికి వెళ్ళాక ట్రాఫిక్ ఉంటుంది, లేదంటే చిరాకు వస్తుంది నాకు. ఎందుకంటే మనం రిటర్న్ అయ్యే రూట్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, కొంచెమే చిన్న పార్టే, కానీ చిరాకు వస్తుంది నాకు. అంత దూరం వెళ్ళాక ట్రాఫిక్లో అలా వెయిట్ చేయాలంటే ఈ ఎండలో నాకు నచ్చదు. అందుకే లేట్ నైట్స్ బయలుదేరుతాను నేను. సో రేపు 3 కల్లా స్టార్ట్ అవుతా. 3 వర్స్ట్ కేస్ 4. మనం వచ్చినప్పుడులాగా 4:45 కంటే అవ్వదు. ఎలా అయినా 4 కల్లా మనం రోడ్డు మీద ఉండాలి, బండి మీద స్టార్ట్ అయ్యి కూర్చొని కాదు, అంతే. టైం ల్యాబ్స్ పెట్టా. పూణే చాలా బాగుంది సిటీ. పూణే సిటీ గురించి రేపు మాట్లాడతా, ఏంటి దాని మీద ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది అని. రేపు రైడ్ లాస్ట్ Day 4, రిటర్న్ టు హైదరాబాద్ ఫ్రమ్ పూణే. అగైన్ 540 kilometers, మేబీ 11 hours అంతే. హైదరాబాద్ దగ్గరికి వెళ్తే బయట తినాలి, అక్కడ తినాలని మంచి క్లారిటీ వస్తుంది నాకు. అక్కడికి వెళ్ళిన టైం బట్టి, అప్పుడు మూడ్ బట్టి, ఆకలి బట్టి. ఈరోజైతే క్రేవింగ్స్ ఏమున్నాయో ఏం తినలేదు, ట్రై చేయాల్సింది మట్కీ బేల్ ఒకటి ట్రై చేయాలి. అన్నీ ఈరోజు కంప్లీట్ చేసుకుని ఈరోజు ప్యాక్ చేసుకోవచ్చు. రేపు విల్ గో, అయిపోయింది. ప్రస్తుతానికి అయితే స్టేకి వెళ్దాం. ఘాట్ డౌన్ బాగుంది. ఓకే.